విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు మనం తీసుకుంటే నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరికన్నా బెటర్ లీడర్ పవన్ కళ్యాణ్ అనే విధంగా ఆయన మాత్రం చెప్పాడు. సో మరి అసలు ఈ వెనకాల అసలు కారణం ఏంటి? ఉద్దేశపూర్వకంగానే అన్నాడా, లేకపోతే దీని వెనకాల ఏదైనా కారణం ఉందా? సో ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎప్పుడు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని తిట్టడం కానీ, లేకపోతే వేలెత్తి చూపించడం కానీ, పాయింట్అవుట్ చేయడం కానీ ఇదంతా కూడా ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. సో ఈ క్రమంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు? సో దీని వెనకాల ఏదైనా కారణం ఉందా, లేకపోతే ఆయన పార్టీ మాడే ఉద్దేశం ఏదైనా ఉందా? ఇట్లా రకరకాలుగా ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే కాకినాడ పోర్టుకు సంబంధించి షిప్పుని సీజ్ చేసినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరూ కూడా పొగిడారు. అదేవిధంగా వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ చేసిన దానికి అందరూ కూడా పొగడ్తలు గుప్పించారు. సో అదే క్రమంలో ఇప్పుడు చూసుకుంటే కేవీ రావు, కర్ణాటి వెంకటేశ్వరరావు, సో ఈయనకు మాత్రం ఈ పోర్టుకు సంబంధించి 3600 కోట్ల వాటా ఉందంట. అయితే గత ప్రభుత్వ హయాంలో ఉన్న వాళ్ళందరూ కూడా విజయసాయిరెడ్డి వంటి కొన్ని కీలక పేర్లు అయితే ఆయన చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఈయనని బెదిరింపులకు గురి చేసి అవన్నీ కూడా లాక్కోవడం జరిగిందంట. సో ఇప్పుడు ఈయన సిఐడికి అయితే ఫిర్యాదు చేశాడు. సో ఈ ఫిర్యాదు వెనకాల ఎవరు ఉన్నారో, సో ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు ఈ ఫిర్యాదు చేసిన తర్వాత సిఐడి వాళ్ళు చొరవ చేసుకొని విచారణ జరిపిస్తున్నారు. దీని వెనకాల ఎవరున్నారు, ఏంటి, అసలు కథ ఏంటని అన్ని కూడా విచారిస్తున్నప్పుడు ఇప్పుడు విజయసాయిరెడ్డికి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డికి, ఇంకా కొంతమందికి కూడా వాళ్ళైతే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ నోటీసులు ఇస్తే వాళ్ళు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ విడిచి ఎక్కడికి కూడా వెళ్ళొద్దు. సో అదేవిధంగా మనీకి సంబంధించిన లావాదేవీలు ఏవి కూడా చేయొద్దు. సో వీటన్ని కూడా సంబంధించి ఈ విధంగా లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఈ లుకౌట్ నోటీసులకు విజయసాయిరెడ్డి కూడా స్పందించి ఇలాంటి కేసులకు వేటి కూడా నేను భయపడను, కోర్టులో సబ్మిట్ చేసినా కూడా, అదేవిధంగా జైలుకు పంపించినా కూడా నేను మాత్రం వణకను అనే విధంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలో ఇప్పుడు మాట్లాడుతూనే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ చాలా బెటర్ లీడర్ అనే విధంగా మాట్లాడాడు. సో దీనికి కారణాలు ఏంటి మనం చూసుకుంటే గతం నుంచి కూడా, గత ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ విజయసాయిరెడ్డి పేరు ఎక్కడ కూడా వ్యక్తిగతంగా తీసి మాట్లాడలేదు, విమర్శలు కూడా చేయలేదు. కానీ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడు కూడా వైసీపీ గురించి మాట్లాడినప్పుడల్లా విజయసాయిరెడ్డిని కీలకంగా మార్చి ఆయన గురించి ఎన్నో రకాలుగా విమర్శలు చేశారు. సో ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని కూడా అంటున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు విజయసాయిరెడ్డి మాట్లాడిన ఈ మాటల వెనకాల ఉన్న అంతరాధ్యం ఏంటి? అది కావాలనే అన్నాడా, నిజంగానే ఇదే రీజనా, లేకపోతే దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా? ఇప్పటికే మనం చూసుకుంటే పేర్ని నాని కూడా ఈ షిప్కి సంబంధించి సీజ్ చేయడానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ని పొగడం, ఇప్పుడు మళ్ళీ విజయసాయిరెడ్డి పొగడం, రేపు ఇంకా ఎవరు, ఎల్లుండి ఇంకొకరు, ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి పొగుడుతున్నారంటే ఏదో ఒక కుట్ర పన్నారు అనే విధంగా కూడా కొంతమంది అనుకుంటున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ చర్చనీయాంశం వెనకాల అసలు కారణాలు ఏంటని తెలుసుకోవడానికి కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. సో మరి దీని వెనకాల ఏముంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.